సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే పేదరికం కారణంగా వివాహము చేసుకోలేదో మీరు వారికి వివాహాన్ని జరిపించండి. అల్లాహ్ తలుచుకుంటే వారిని సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు. ఉపాధి అనేది ఎలాంటి విషయం అంటే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పేదవారే, కానీ వారి యొక్క కలయిక ద్వారా ఒకరి ద్వారా మరొకరికి అల్లాహ్ ఉపాధిని ప్రసాదిస్తాడు. వారి యొక్క సంతానం ద్వారా కూడా వారి యొక్క ఉపాధిలో బర్కత్ అనేది, వృద్ధి అనేది కొనసాగుతుంటుంది. మనం చెబుతుంటాం సమాజంలో, నాకు మా పెద్దబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది, నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది. దాని అర్థం ఏమిటి? అల్లాహ్ ఒకరి ద్వారా మరొకరికి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు సోదరులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అల్లాహ్ మనకు ఏదైతే ఉపాధిని ప్రసాదించాడో అది కేవలం మన కోసం కాదు, మన చుట్టూ ఉన్న వారందరి కోసము అని.